హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్. ఈ వీడియోలో నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను. దీనికోసం నేను ఒక మామిడికాయ, ఒక 3 స్పూన్లు శనగింజలు తీసుకున్నాను, ఒక స్పూను పచ్చిశనగపప్పు తీసుకున్నాను, ఉద్దిపప్పు ఒక స్పూను, తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. దాంతోపాటు కొంచెం ఇంగువ తీసుకున్నాను. పులిహోరలో ఇంగువ వేస్తేనే బాగుంటుంది. తర్వాత ఆవాలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు ఒక స్పూన్ తీసుకున్నాను. మామిడికాయని మనం తొక్క తీసేసుకొని సన్నగా తురుముకోవాలండి. రెగ్యులర్గా చేసుకునే లెమన్ పులిహోర కాకోకుండా ఇలా మామిడికాయతో కూడా అప్పుడప్పుడు పులిహోర చేసుకుంటే నోటికి చాలా టేస్టీగా అనిపిస్తుందండి. మామిడికాయలు అనేవి ఇప్పుడు ఎన్ని సీజన్ దొరుకుతున్నాయి కాబట్టి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకోవడమే. మామిడికాయ మొత్తాన్ని ఇలా సన్న హోల్స్ ఉండేటటువంటి గ్రేటర్తో తురుముకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి పెనం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకు కొంచెం ఎక్కువగానే పడుతుంది. పులిహోర అంటే మొత్తం రైస్ అంతా కలవాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఒక 4-5 స్పూన్స్ తీసుకున్నాను. దాంట్లో మనం ఫస్ట్ తీసుకున్నటువంటి శనగగింజలు వేసుకోవాలా. శనగగింజలు అనేవి ఫస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం బ్రౌన్ కలర్లోకి అలా వచ్చిన తర్వాత రిమైనింగ్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను పచ్చిశనగపప్పు, తర్వాత ఉద్దిపప్పు, అలాగే ఆవాలు అవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పులిహోరలో జీలకర్ర ఫ్లేవర్ అనేది ఇష్టపడే వాళ్ళు జీలకర్రని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర వేయట్లేదు. అలాగే ఒక ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు అన్నీ కొంచెం సేపు బాగా ఫ్రై చేయాలి. పప్పులన్నీ కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చాయంటే కనుక పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు ఫ్రై అయినప్పుడు ఆ వచ్చే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత అందులోనే మనం తీసుకున్న పచ్చిమిరపకాయలని నిలువుగా చీరుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుము అనేది వేసుకొని ఆ మంటని కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి మామిడికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. పచ్చి మామిడికాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బూస్టప్ చేస్తుంది. అలాగే విటమిన్ కే ఉంటుంది. ఇది వచ్చేసి మన దెబ్బలు తగిలినప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వడానికి విటమిన్ కే యూజ్ అవుతుంది. అలాగే విటమిన్ ఏ ఉంటుంది. ఇది స్కిన్కి అలాగే మన ఐసైట్కి యూజ్ అవుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. మన క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కదా, ఎలా అంటే క్యాన్సరు, అలాగే కార్డియోవాస్కులర్ అంటే హార్ట్కి సంబంధించిన డిసీజెస్కి కూడా పచ్చి మామిడికాయ అనేది చాలా యూజ్ అవుతుంది. పండు మామిడికాయలు అందరూ తినలేరు కదండి, షుగర్ పేషెంట్స్ అలా ఉన్న వాళ్ళు ఇలాగ పచ్చి మామిడికాయలు కూడా తీసుకోవచ్చు, చాలా యూజ్ అవుతాయి. నేను రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని పసుపు, ఉప్పు, ఎండుమిరపకాయలు అవన్నీ కూడా వేసుకున్నాను. అంతా ఫ్రై చేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా ఒక చిటికెడంతా ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. పులిహోరలో ఇంగువ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. అందులో ప్రసాదం పులిహోరలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనం ముందుగా రైస్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ రైస్ని తీసి ఈ పులిహోర ప్రిపేర్ చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే. నేను ముందుగానే రైస్ అనేది వండుకొని చల్లారబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం రైస్లో వేసేసుకొని నేను కలిపేసుకుంటాను. పులిహోర రెడీ అయిపోతుంది. మా అమ్మమ్మ వాళ్ళకి మామిడి తోట ఉంటుందండి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే 2 months మేము ఇంకా మామిడి తోటకి కాపలా వెళ్ళడము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండము. పచ్చి మామిడికాయలు, చిలక్కొట్టిన మామిడికాయలు అనేసి ఈవినింగ్ వరకు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. రైస్ వేసేసుకొని కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇది ఇలాగే అయినా తినొచ్చు, లేదంటే మనం ఏదైనా పచ్చడితో అయినా తీసుకోవచ్చు. నేను చేసిన ఈ మామిడి పులిహోర అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.